హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈరోజు మనం మష్రూమ్ మసాలా కర్రీని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక చిన్న బౌల్ని తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఒక గుప్పెడు జీడిపప్పు పలుకులు, అర స్పూన్ గసగసాలు వేసి ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత మనం మిగతా ప్రాసెస్ని స్టార్ట్ చేసుకుందాం. నేను ఇక్కడ 2 ప్యాకెట్స్ మష్రూమ్స్ని తీసుకున్నానండి. ఒక్కొక్క ప్యాకెట్ 200 గ్రామ్స్ ఉంది, అంటే 2 ప్యాకెట్స్ కలిపి 400 గ్రామ్స్. మష్రూమ్స్ పైన ఉన్న ఇసుకంతా పోయేలాగా 3-4 సార్లు నీట్గా వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు మష్రూమ్ పైన ఉన్న స్కిన్ని పీల్ చేసి క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క మష్రూమ్ని 2 భాగాలుగా కట్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇదే విధంగా అన్ని మష్రూమ్స్ని క్లీన్ చేసి కట్ చేసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ షాజీరా, సన్నగా తరిగిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్, ఒక చిటికెడు పసుపు వేసి వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు గరిటెతో కలుపుకుంటూ వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగే గ్యాప్లో మనం టొమాటోస్ని ప్యూరీ చేసుకుందాం. నేను ఇక్కడ 2 మీడియం సైజులో బాగా పండిన టొమాటోల్ని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి ఫైన్గా పేస్ట్ చేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత ఇందులోకి ఈ టొమాటో ప్యూరీని యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి. ఈలోగా మనం ఈ కర్రీకి కావాల్సిన ఒక మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు పలుకులు, గసగసాలని వాటర్తో పాటు వేసి 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇది చాలా స్మూత్గా ఉండాలి. టొమాటో ప్యూరే వేగి నూనె పైకి తేలిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి కలుపుకోవాలి. మిక్సీ జార్ని కడిగి ఆ వాటర్ని కూడా వేసుకొని కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసి ఒకసారి కలిపి కుక్ చేసుకోవాలి. ఈ మష్రూమ్స్ ఇలా కుక్ అవుతున్నప్పుడు 2 పచ్చిమిరపకాయల్ని సన్నగా స్లాంట్గా కట్ చేసుకొని ఆ తరుగుని వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలిపి అరకప్పు నీళ్ళని వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒక 7-8 నిమిషాల తర్వాత ఇలా నూనె పైకి తేలుతుందండి. ఈ స్టేజ్లో మనం 2 స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ని వేసి అంతా బాగా కలుపుకొని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర తరుగుని చల్లి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మష్రూమ్ మసాలా కర్రీ రెడీ. ఈ మష్రూమ్ మసాలా కర్రీ నాన్స్లోకి, చపాతీస్లోకి, రోటీస్లోకి, పరోటాస్లోకి చాలా బాగుంటుందండి. అలాగే వెజ్ పులావ్ కానీ, బగారా రైస్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.